హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక్క రోజు మాత్రమే ఓటింగ్ ఉంది. చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. బాట్ ఓటింగ్ చాలా పడతా ఉంది. ఫేక్ ఓటింగ్ చాలా 24 అవర్స్లోనే చాలా ఫేక్ ఓటింగ్ అనేది చాలా పడిందంట. ఒక కంటెస్టెంట్కి చాలా ఓటింగ్ బీభత్సంగా పెరిగిపోయింది. విన్నింగ్ పొజిషన్ని మార్చే టఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఫేక్ ఓటింగ్ చాలా పడిందంట. అసలు ఏం జరగబోతుంది, విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనే దాని గురించి మాట్లాడతాను. అండ్ నిఖిల్కి బిగ్ బాస్ టీం చాలా అన్యాయం చేస్తుందేమో అన్న ఫీలింగ్ ఏదైనా కలిగింది. గౌతమ్ కొన్ని విషయాలలో నాకు ఫేక్ అనిపిస్తూ ఉన్నాడు. ఆ విషయాలు ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే, సో నిన్న టెలికాస్ట్ అయిన గౌతమ్ ఏవీని చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి, బీభత్సంగా ఉంది, రచ్చ రచ్చ ఉంది అని చాలామంది అంటూ ఉన్నారు. నాకైతే డైలాగులు తప్ప పెద్దగా ఏమీ లేదురా అన్న ఫీలింగ్ వచ్చింది. సో బిగ్ బాస్ టీం కూడా ఎందుకో మరి కావాలనే ఎలివేషన్ బీజిఎం ఎక్కువ పెట్టలేదు మరి గౌతమ్కి. సో అది ఏంటో కూడా తెలీదు. ఎందుకు అంటున్నానంటే గౌతమ్ కొన్ని విషయాలలో ఫేక్ అని. గంగవ్వ సంబంధించిన ఒక టాపిక్ పదే పదే తీస్తూ ఉన్నాడు గౌతమ్. ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటి గౌతమ్కి అని అంటే, గంగవ్వ ఫ్యాన్స్ అండ్ విలేజ్ ఆడియన్స్ని కొంచెం అట్రాక్ట్ చేయాలన్న ఇంటెన్షన్ గౌతంలో క్లియర్ కట్గా ఉంది. గంగవ్వకి 10 లక్షలు పెట్టి నేను ఇల్లు ఇప్పిస్తా, ఆవిడ కూతురు కోసం వచ్చింది, ఇల్లు కోసం వచ్చింది అని సింపతి డైలాగులు కొన్ని వాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్కి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చాలామంది అంటూ ఉన్నారు, గౌతము అంత దానకర్ణుడిలాగా ఆవిడకు సపోర్ట్ చేస్తా అంటున్నాడు, నిఖిల్ ఏమో స్వార్థపరుడిలాగా వాళ్ళ ఇంటి కోసమే ఆ డబ్బును వాడతా అని అంటున్నాడు. సో ఇదే గౌతమ్కి నిఖిల్కి ఉన్న తేడా అని చాలామంది అంటూ ఉన్నారు. గౌతమ్ అనే కంటెస్టెంట్, గౌతమ్ అనే పర్సన్ బయట మామూలుగా ఏ బరువు బాధ్యతలు లేని ఒక కుర్రాడు లాగానే ఉన్నాడు. అది ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే గౌతమ్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. గౌతమ్ ఫ్యామిలీ ఏం బిలో మిడిల్ క్లాస్ ఏమి కాదు. వాళ్ళకు డబ్బు ఉన్నది. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ అంతా వెల్ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళ బ్రదర్ కూడా డాక్టర్ ప్రొఫెషను ఇదంతా ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా కూడా ఒక సెటిల్డ్ ఉన్న ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీలో ఉన్న గౌతము ఇంటికి సంబంధించిన బరువు బాధ్యతలు ఏం లేవా అతనికి. సో ఇది నేను జనరల్గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే గౌతమ్ సింపుల్గా ఇచ్చేస్తా అన్నాడు 10 లక్షలు అని మీరు చెప్పుకొని ఇది చేయడం కాదు. నిఖిల్కి ఒక బాధ్యత ఉంది. ఒక ఇంట్లో ఒక కొడుకుంటే తండ్రికి తల్లికి ఏదైనా చేసి పెట్టాలి, ఇంత ఎదిగిన తర్వాత కూడా ఏదైనా సాధించాలరా, మా అమ్మా నాన్న కళను తీర్చాలరా అనే మెంటాలిటీ, మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది చూడు, అలాంటి పర్సనే నిఖిల్. సో తనకున్న అప్పులు అండ్ తనకున్న పేరెంట్స్కి ఒక ఇల్లు కట్టించాలన్న కళని నెరవేర్చుకోవాలని చెప్తా ఉన్నాడు. దాంట్లో నాకు నిఖిల్దే జెన్యూనిటీ అని అనిపించింది. ఎందుకంటే గౌతము 10 లక్షలు ఇస్తా అని సింపుల్గా చెప్పగానే అది మనకు రియాలిటీ అని ఎందుకు అనిపిస్తుంది, అందులో స్వార్థం ఉంది కాబట్టి. సో గౌతమ్ గంగవ్వకు సంబంధించిన ఓటింగ్ అంతా అట్రాక్ట్ చేసే ఇది కానీ, లేదంటే ఆ లేడీస్కి సంబంధించిన విలేజ్ ఆడియన్స్కి సంబంధించిన ఓటింగ్ని అట్రాక్ట్ చేసే విధాన్ని గౌతమ్ పోర్ట్రే చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏవీలో కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఏమని, మీరు అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక విషయం చెప్తా ఉన్నాను, మీ అమ్మా నాన్న తర్వాత ఎవరైనా అమ్మా నాన్నను మించిన దైవం లేదు అని అన్నాడు. మంచి మాట, అది మంచి మాట చెప్పాడు, ఓకే. కానీ ఆ సిచ్యువేషన్స్కి ఆ డైలాగ్కి ఏంటి సంబంధం, ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ డైలాగ్ అంటే? ఒక డైలాగ్ని ప్రాక్టీస్ చేస్తాడు గౌతమ్. ప్రతి డైలాగ్స్ ఏవీలో అన్నీ కూడా డైలాగ్సే ఉన్నాయి. టన్నుల కొద్ది ఉంది, ఇవన్నీ కూడా డైలాగ్స్ ఉన్నాయి. ఇది గౌతమ్ని డిమోటివేట్ చేయడానికి నేను చెప్పట్లేదు, కానీ గౌతమ్ ఎంత జెన్యూన్ అన్నదాన్ని ప్రూవ్ చేయడానికి చెప్తున్నాను. సో అట్లా అని నిఖిల్ మొత్తము జెన్యూనే అని నేను చెప్పట్లేదు. నిఖిల్ ఏవి చూసిన తర్వాత కూడా అతనికి సంబంధించిన ఏవీలో ఏం పాయింట్స్ ఉన్నాయో అనేది కూడా క్లియర్ కట్గా చెప్తా. సో నాకు ఆ విధంగా అనిపించాడు. అంటే ఎక్కడో ఆ డైలాగు మనసులో పెట్టుకొని వచ్చి ఇక్కడ వాడుతా ఉన్నాడు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ సందర్భానికి సింక్ అవుతుందా కాదా అనేది తర్వాత సంగతి, కానీ అక్కడ వాడాలని వాడతాడు. మనం లైవ్లో చూసినప్పుడు కూడా, ఎపిసోడ్లలో చూసినప్పుడు ఒకే డైలాగ్ని పదే పదే పోర్ట్రేట్ చేయడం. ఉదయం 8:30 మధ్యాహ్నం 2 గంటలు కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటలు. సో నెక్స్ట్ పోతే గౌతమ్ ఏవి అండ్ అవినాష్ ఏవినే నాకు కొంచెము ఎలివేషన్స్ బాగున్నాయి అన్న ఫీలింగ్ అనిపించింది. సో అవినాష్ ఏంటంటే కంప్లీట్ ఎంటర్టైనర్. ఫస్ట్ నుంచి వచ్చిన వరకు టాస్క్లు ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, అన్నీ చేశాడు. సో అతను ఏవీలో చెప్పిన, బిగ్ బాస్ చెప్పిన ప్రతి మాట కూడా అవినాష్కు యాప్ట్ అయింది. బట్ గౌతమ్కి చెప్పిన మాట కొన్నిసార్లు యాప్ట్ కాలేదనిపించింది. మీరు లేడీస్ని రెస్పెక్ట్ చేసే విధానం,
అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది అన్నట్టుగా ఒక డైలాగ్ వేశాడు బిగ్ బాస్. ఎక్కడ అంత రెస్పెక్ట్ చేశాడు లేడీస్ని గౌతమ్? నువ్వు ఆడుకున్నావని అక్కడ బయట ఉన్న కంటెస్టెంట్ గురించి, లేడీ కంటెస్టెంట్ గురించి నిఖిల్ని అక్కడ అన్నాడు. అక్కడేమో యష్మి మాట్లాడుతుంటే దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు. వచ్చి రాగానే యష్మికి ఫ్లట్టింగ్ చేశాడు. ఫ్లట్టింగ్ చేసిన తర్వాత ఆవిడ రిజెక్ట్ చేస్తుందని చెప్పేసి ఆవిడను అక్క అని, అంటే సర్కాస్టిక్గా అక్క అని తనని టీచ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇవన్నీ కూడా చూస్తే ప్రేరణ మీద ఎన్నోసార్లు అరిచాడు. అన్ని విధాలుగా చూస్తే నయని పావని మీద కూడా అరిచాడు. ఎక్కడా లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చాడు అని మనం అనుకోవాలి. నేను ఓన్లీ బిగ్ బాస్లో ఉన్న దాన్ని బట్టే మాట్లాడుతున్నా, ఎందుకంటే బయట నాకు తెలియదు, గౌతమ్ గురించి నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. బిగ్ బాస్లో ఏం జరిగింది అన్న దాని గురించే మాట్లాడుతున్నా. సో అది జరిగింది కాబట్టి చెప్తున్నా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పోతే ఫేక్ ఓటింగ్ ఎక్కడ పడుతుంది అని అంటే, అన్అఫీషియల్ పోల్స్ పెట్టినప్పుడు చాలా వరకు కూడా గౌతమ్కే ఆ టాప్ పొజిషన్ వస్తూ ఉందంట. అదంతా కూడా ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ వీటిలో బాట్ ఓటింగ్, ఫేక్ ఓటింగ్ సింపుల్గా వేయగలుగుతారు. అంటే వాటిని హ్యాక్ చేసి సింపుల్గా ఓటింగ్ వేయగలుగుతారు. అంటే ఫేక్ ఐడీస్ నుంచి ఓటింగ్ వేయగలుగుతారు. అట్లా అన్అఫీషియల్ పోల్లో ఫేక్ ఓటింగ్ చాలా పడుతుందంట. దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నిఖిల్ ఫ్యాన్స్ కనుక అరే టాప్లో ఉన్నాడంట అని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓటింగ్ మానేస్తే కనుక డెఫినెట్గా నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ప్లస్ ఇది గౌతమ్కి కూడా చాలా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్అఫీషియల్ పోల్లో టాప్లో ఉన్నాడని తెలిసినప్పుడు అఫీషియల్లో కూడా టాప్లో ఉన్నాడని గౌతమ్ ఫ్యాన్స్ ఫీల్ అయిపోయి మనోడు టాప్లో ఉన్నాడు, మనోడు విన్నర్ అవుతాడు అని అనుకుంటే డెఫినెట్గా తనకు ఓటింగ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో గౌతమ్ ఫ్యాన్స్ మీరు కూడా జెన్యూన్గా ఓటేయండి, ఇవి అవి నమ్మొద్దు. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ పొజిషన్స్లోనే ఉన్నాడు. ఇప్పటివరకు అయితే నిఖిల్ టాప్లో ఉన్నాడు, బట్ చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఓట్స్ అయితే ఉన్నాయి వాళ్ళిద్దరికి. సో ఒక్క రోజులో ఒక్క గంటలో ఏదైనా జరగవచ్చు, ఎవరైనా విన్నర్ అవుతుండొచ్చు. ఈ ఒక్కరోజు ఓటింగ్ వేస్తే ఇదిరా చరిత్రలో మిగిలిపోవాలి అనేలాగా ఓటింగ్ వేస్తే తప్ప డెఫినెట్గా మన ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అవ్వడు. సో ఇది. నెక్స్ట్ నిఖిల్కి ఎందుకు అన్యాయం చేశాడు బిగ్ బాస్ అని చెప్పినానంటే, ఏవీ జర్నీస్ ఒకరోజు ముందు ప్లే చేయడం వల్ల గౌతమ్కి చాలా ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎలివేషన్ బీజిఎమ్స్ ఇవన్నీ ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడు ఆ ఏవీస్ చూసి డెఫినెట్గా కొంతమంది ఫ్యాన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అంటే ఆ జోష్ వస్తుంది. ఆ జోష్లో సో వీళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 24 hours వీళ్ళు ఓటింగ్ ఒక ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదే 24 hours లేట్ తర్వాత నెక్స్ట్ డే నిఖిల్ది ఈరోజు వేస్తారు మనకు. సో ఈరోజు వేయడం వల్ల జస్ట్ 2-3 hours మాత్రమే నిఖిల్ ఓటింగ్కి టైం ఉంది ఏవి ప్లే చేసిన తర్వాత. సో దీన్ని బట్టి చూస్తే నిఖిల్కి ఎంత ఓటింగ్ పెరగాలి? 3 hours అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అంత ఓటింగ్ వేయలేరు కదా. 24 hours వేసిన ఓటింగ్ 3 hours ఎలా పెరుగుతుంది? సో కాబట్టి ఈ టైమింగ్ అనేది డెఫినెట్గా గౌతమ్ అండ్ నిఖిల్ది ఫస్ట్ డేనే వేసి ఉంటే బాగుండేది అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఓటర్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఫస్ట్ డే జర్నీ అతనిది రన్నరప్ అవుతాడ్రా అన్న వ్యక్తిది ఫస్ట్ డే ఏవి వేసి సెకండ్ డే విన్నర్ అవుతాడ్రా లేదంటే రన్నర్ అవుతాడ్రా అని అనుకున్న ఇంకో కంటెస్టెంట్ సెకండ్ డే వేస్తే డెఫినెట్గా వీళ్ళకు ఒక రోజు ముందే ఉంటుంది. కాబట్టి వాటిని ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ సర్క్యులేట్ చేసి ఎక్కువగా జోష్ని పెంచే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా చూస్తే నిఖిల్కు కొంచెం మైనస్ అనిపిస్తుంది. తన ఏమీని 1 day లేట్గా టెలికాస్ట్ చేయడం అనేది 100% నిఖిల్కి అది మైనసే. బట్ నిఖిల్ ఫ్యాన్స్ ఎక్కడా కూడా తగ్గేలాగానైతే లేదు అనిపిస్తుంది. ఓటింగ్లో బీభత్సమైన ఓటింగ్ వేస్తూ ఉన్నారు, అదే కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ పోతే నిఖిల్ ఏవి టెలికాస్ట్ అయిన తర్వాత నిఖిల్ ఏవి ఎలా ఉంది, ఎలాంటి బీజిఎమ్స్ వేశారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను చూసిన దాన్ని బట్టి అయితే బీభత్సంగా కేజీఎఫ్ బీజిఎమ్స్ వేసి సాంగ్స్ వేసి మామూలుగా లేపలేదు. ఒక విన్నర్ని ఎలా లేపాలరా అన్న ఇంటెన్షన్లోనైతే తన ఏవి ఉంది. గూస్ బంప్స్ ఏవి అయితే లోడింగ్ అవుతూ ఉంది. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.